ఆమె నా టైం వరకు రావడానికి ఇంత టైం పట్టింది. సో, ఇప్పుడు నేను ఒకరిని కలిసినా అంటే ఇది ఎట్లా ఉంటదంటే, రియల్ పర్సన్‌ని కలిసిపోయే ముందర మాయ అనేది మళ్ళీ మనల్ని కన్‌ఫ్యూజ్ చేస్తుంటది. అయితే ఆమెని నేను ఐడెంటిఫై చేస్తా. ఫేస్ కొంచెం వైడ్ ఉంటది. వొవెల్ ఉంటది లైట్‌గా. ఆమెని ఐడెంటిఫై చేస్తా ఆమె బిహేవియర్, ఆమె ఏంటిది ఎట్లా అని. ఎందుకంటే అంతకుముందు లైఫ్ టైమ్స్‌లో కూడా చూసినా కాబట్టి. అయితే సోల్‌మేట్ అనే వాళ్ళని మనం కలిసినప్పుడు ఎట్లా ఉంటదంటే, ఆల్రెడీ మనకు ఆళ్ళు పాత పరిచయం ఉన్నారు. పాత అంటే ఆ పరిచయం ముందు నుంచే మనకు వాళ్ళతోని ఉంది అనే ఒక ఫీల్ ఉంటది మనకు. ఆళ్ళు కొత్తోళ్ళలాగా కనిపియరు మనకు. తర్వాత వాళ్ళకి మనకు ఒక డీప్ అట్రాక్షన్ ఉంటది. అంటే అది ఫిజికల్ లెవెల్‌లో కాదు. సోల్ కనెక్షన్ అయి ఉంటదది. తర్వాత ఏది ఎక్స్‌ప్లెయిన్ చేయకుండానే వాళ్ళకి విషయాలు అర్థమైపోతాయి. ఇప్పుడు నేను బాధపడుతున్నా అనుకోండి, నా సోల్‌మేట్‌కి ఆల్రెడీ నా బాధ తెలుస్తది. ఆమె దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేయగలుగుతది. నేను ఏ ఏ పాయింట్ మీద నేను ఫీల్ అయితున్నా అనేది. తర్వాత వీళ్ళు ఒకరికి ఒకరు ఆత్మోన్నతికి ఒకరికొకరు సహకరించుకుంటారు వీళ్ళు. వెరీ అండర్‌స్టాండబుల్‌గా ఉంటారు. సమ్ టైమ్స్ గొడవలు కూడా జరుగుతాయి వీళ్ళకు. అంటే పెద్ద పెద్ద గొడవలు జరుగుతాయి. అంటే పాస్ట్ కర్మాస్ ఏమైనా ఉంటే అవన్నీ బర్న్ అయిపోతాయి. ఆ విధంగా కూడా జరగడానికి ఛాన్స్ ఉంటది. ఎస్పెషల్లీ ఏందంటే ఒకరినొకరు చూసినప్పుడు ఇప్పుడు నా చేతిలో మందు బాటిల్ ఉందనుకోండి, లేకపోతే నేనేదో ఒక సిట్యుయేషన్‌లో ఉన్నా. అట్లా చూసినా గూడా ఆమెకి నా పైన రాంగ్ అది రాదు, ఇంప్రెషన్ రాదు. ఆమె నేను తన ఓన్ అనే ఫీలింగ్ వస్తది. మళ్ళీ నన్ను ఎక్కడ మిస్ అయిపోతున్నా అనే ఒక ఆ క్రావింగ్ ఉంటది. ఒక ఫ్రస్ట్రేషను ఇవి కూడా ఉంటాయి. డెఫినెట్‌గా ఉండడానికి ఛాన్స్ ఉంది. కానీ ఎంతసేపు ఏందంటే ఒక టెన్స్‌లో ఉంటారు వీళ్ళు. అంటే మళ్ళీ కలవక కలిసినాము కాబట్టి ఇప్పుడు ఛాన్స్ ఉంది. ఎన్నో జన్మల ప్రతీక్ష కాబట్టి ఆమె గూడా చాలా అగ్రెసివ్‌గా, చాలా బోల్డ్‌గా అంటే సోల్‌మేట్ కలిసినప్పుడు అప్పటి వరకు ఉన్నటువంటి ఆ లిమిట్స్ అన్నిటిని గూడా ఆళ్ళు దాటి రావడానికి రెడీ అయిపోతారు ఆళ్ళు. విత్ ఎనీ కాస్ట్ మిస్ జేసుకోవద్దు అనేది ఉంటది ఈళ్ళకు. కలిసి